మనం గుడ్లు పచ్చి రొయ్యలు కర్రీ వండుకుందాము. ముందుగా ఒక 4 గుడ్లను కడాయిలో వేసుకొని గుడ్లు ములిగేటట్టు వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికాక వీటిని చల్లగా ఉన్న నీటిలో వేసుకొని ఇవి చల్లారాక ఇలా పెంకు తీసుకొని గుడ్లపై ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 కేజీ రొయ్యల్ని బ్లాక్ లేయర్ తీసేయండి. తీసేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న రొయ్యల్ని కొంచెం సాల్టు, ఒక అరబద్ద నిమ్మ చెక్క రసం, అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. కలిపి వాష్ చేసుకొని ఇవి కూడా వేరే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కర్రీ చేసుకున్న కడాయి తీసుకోండి. కడాయిలోని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇలా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోని మనం ఉడికించి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న గుడ్లని వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన గుడ్లని పక్కకు తీసుకొని పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోని ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అందులోని ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను మగ్గించుకోండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిపోయాయి కదా, వీటిలోని బాగా పండినవి 2 లేదా 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గాలి. ఇలా మగ్గిపోయాక ఇందులోని మనం ఉడికించి ఫ్రై చేసుకున్న గుడ్లని వేసేయండి. అలానే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యల్ని కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇందులోని మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు వేసాము కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మరొకసారి కలుపుకోండి. రొయ్యల్లోంచి ఆయిల్, వాటర్ సపరేట్ అయ్యేంత వరకు దగ్గరగా ఫ్రై చేసుకుందాము.
ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులోని ఒక రొబ్బ కరివేపాకుని తుంచుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని మూత పెట్టి 4 to 5 minutes మగ్గించుకుందాము దగ్గరికి అయ్యేంత వరకు. చూసారా, దగ్గరికి అయిపోయి బాగా మగ్గింది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా కూడా అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.